వస్తున్నాడు బాయ్ వస్తున్నాడు. హలో గైస్, హాయ్ ఎవరివన్, నేను మీ లిఖిత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ లిఖిత్. ఇదే మన కొత్త బైక్ టీవీఎస్ రోనిన్. కంటిన్యూస్గా వ్లాగ్స్ వీడియోస్ చేస్తానని ప్రామిస్ చేశాను, కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఇంట్లో కూడా కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నాకు వీడియోస్ చేయడానికి అవ్వలేదు కంటిన్యూస్గా. సో ఐఎమ్ బ్యాక్ విత్ ఎన్ అనదర్ వీడియో. హియర్ ఈస్ మై న్యూ బైక్ టీవీఎస్ రోనిన్ అగోండా ఎడిషన్ ఫ్రమ్ గోవా. ఈ బైక్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, మార్కెట్లో ప్రైస్ రేంజ్లో ఇంకా మనకి 3-4 బైక్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటన్నిటిని బీట్ చేసి ఈ బైక్ని నేను ఎందుకు తీసుకున్నాను నేను మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన లైఫ్ విత్ లిఖిత్ ఛానల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండండి. ఇంకా ఈ బైక్ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకా బైక్స్ కోసం తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ బి డూయింగ్ దట్ టైప్ ఆఫ్ కంటెంట్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ బండి ఎందుకు తీసుకున్నానంటే మెయిన్లీ నాకు ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి, సిటీ కమ్యూటింగ్ కోసం, ఇంకా వీకెండ్స్లో లాంగ్ రైడ్స్ వెళ్ళడం కోసం బైక్ తీసుకున్నాను. లాంగ్ రైడ్స్ వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఈ బైక్ ఎంత మైలేజ్ వస్తుంది, ఈ బైక్ ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ విందాం. ఒకసారి మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇది టీవీఎస్ రోనిన్ యొక్క ఎగ్జాస్ట్ నోట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా బాగుంది కదా, కొంచెం లౌడ్, చిన్న బేస్. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది బేస్తో వస్తుంది. ఇది కొంచెం లౌడ్ ఉండి ట్రబుల్ ఎక్కువ ఉండి బేస్ కొంచెం లైట్గా తక్కువ ఉండి, ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాస్ట్ నోట్. నాకైతే ఎగ్జాస్ట్ నోట్ చాలా నచ్చింది. ఎస్పెషల్లీ చెప్పాలంటే టీవీఎస్ బైక్స్లో ఈ ఎగ్జాస్ట్ నోట్ చాలా బాగుంటుంది. నా ఫస్ట్ బైక్ అయిన టీవీఎస్ రైడర్లో కూడా చాలా మంచి ఎగ్జాస్ట్ నోట్ ఉంటుంది. సేమ్ టీవీఎస్ రోనిన్ కూడా అలాంటి ఎగ్జాస్ట్ నోటే. బాగా నచ్చింది ఎగ్జాస్ట్ నోట్. ఒక ఇనిషియల్ ఇంప్రెషన్లో అనిపించింది బైక్ నేను టెస్ట్ రైడ్ చేయగానే. ఇందులో ఫ్యూచర్స్ మీరు చూసుకుంటే ఇక్కడ కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చాడు. కొంచెం ఏమనుకోకండి, ఈరోజు కడగలేదు, రోజు కడుగుతున్నాను. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చాడు. ఇందులో మనకి ఇండికేషన్స్ వచ్చేసి స్టాండ్ వేసిన ఇండికేషన్, ఏబిఎస్ ఇండికేషన్, న్యూట్రల్, ఇంకా మనం గేర్స్ వేస్తే ఇక్కడ గేర్ చేంజింగ్ చూపిస్తుంది, మనకి ఎంత స్పీడ్లో వెళ్తున్నాము. ఇక్కడ టైమ్, 2 మోడ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ రైన్ మోడ్, ఇంకా అర్బన్ మోడ్, ఇంకా సిటీ ట్రాఫిక్ కండిషన్స్లో వెళ్ళడానికి, రెయిన్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అని చెప్పి 2 మోడ్స్ ఇచ్చారు. మనకి హజార్డ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మధ్యన వస్తున్న బేసిక్స్ మోస్ట్ ఆఫ్ ది బైక్స్కి హజార్డ్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్డ్ లైట్స్ మొత్తం ఆల్ ఎల్ఈడి లైట్ సెటప్ ఇచ్చాడు. మొత్తం బైక్ అంతా ఎల్ఈడి సెటప్ బైక్ అంతా. ఒకసారి బ్యాక్ టైల్ సెక్షన్ చూసుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది. టైల్ సెక్షన్ ఒకటి ఇక్కడ ఒక మంచి కెఫే రేసర్ లుక్లో ఒక డిఆర్ఎల్ రెడ్ కలర్ వచ్చింది. దాని కిందన మళ్ళీ హజార్డ్ లైట్స్, మన సిగ్నల్ లైట్స్, ఇక్కడ నెంబర్ ప్లేట్, ఇదంతా ఇది ఏబిఎస్తో వస్తుంది. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఇంజన్. ఈ ఇంజన్ వచ్చేసి 225cc క్యాపబుల్ ఇంజన్, 225.9cc క్యాపబుల్ ఇంజన్. సిటీ రైడ్స్లో యూ కెన్ గ్లైడ్ త్రూ ద ట్రాఫిక్, ఎగరేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్లో. బండి అంత స్మూత్గా వెళ్తుంది. సో లాంగ్ రైడ్స్లో కూడా ఇట్ క్యాపబుల్, అంటే మరీ లడాక్, లేహ్ లాంటి పెద్ద పెద్ద అడ్వెంచర్ బైకుల్లా కాకుండా, అంత దూరం వెళ్ళే బైక్లా కాకుండా, ఓకే చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మనకి వీకెండ్ లాంగ్ రైడ్స్కి మనకి బాగానే క్యాపబుల్ చేస్తుంది ఈ బండి. అంత మంచి ఇంజన్ ఇచ్చారు. టీవీఎస్ బైక్స్లో ఇంజన్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక మంచి రిఫైన్డ్ ఇంజన్ ఉంటుంది. హోండా ఇంజన్స్ ఎలా బాగుంటాయని పేరు ఉందో, టీవీఎస్ బైక్స్ కూడా అంతే మంచి ఇంజన్స్ ఇస్తారని చెప్పి ఒక పేరు ఉంది. ఇది ఒక లో ఎండ్ టార్క్ జనరేట్ చేసే ఇంజన్ అనమాట. 20 HP బీహెచ్పి అండ్ 19 Nm ఆఫ్ టార్క్తో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఇంజన్ ఇది. ఇంజన్కి తగ్గట్టే మనకి ఇక్కడ ఒక రేడియేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో ఒక చిన్నపాటి ఫ్యాన్స్ ఉన్నాయి. ఈ రేడియేటర్ కూడా నేను గార్డే వేయించాలనుకుంటున్నాను, రేడియేటర్ గార్డే వేయిస్తాను. సో ఈ రేడియేటర్ కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ, మనకి ఏదైనా 1-2 సర్వీసింగ్స్ తర్వాతనే ఏదైనా విషయం తెలుస్తుంది మనకి ఏంటి బండి ఏంటని చెప్పి. మనం ఓవరాల్గా బటన్స్ సెటప్ చూసుకుంటే ఇక్కడ మనకి
హై బీమ్ లో బీమ్ ఇచ్చారు. అండ్ ఇండికేటర్స్ ఇచ్చారు, రైట్ సిగ్నల్ లెఫ్ట్ సిగ్నల్. హార్న్ ఇచ్చారు. ఇక్కడ పాస్ బటన్ ఒకటి ఇచ్చారు, రైట్ టైమ్స్ మనకి రిఫ్లెక్ట్ చేయడానికి ఆపోజిట్ వెహికల్స్కి. ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. ఇక్కడ మోడ్ స్విచ్ అవ్వడానికి బటన్ ఇచ్చారు. సో టైర్స్ సెక్షన్కి వస్తే ఇక్కడ మనకి టైర్స్ కూడా మంచి గ్రిప్తో ఇవ్వడం జరిగింది. బ్యాక్ సెక్షన్లో కూడా ఇక్కడ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. ఈ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ వల్ల మనకి రోడ్ మీద మంచి గ్రిప్ దొరుకుతుంది. సో శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఈ సీట్ వచ్చేసరికి లేడీస్ కూర్చోడానికి కూడా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది సీట్. సో ఫ్యామిలీ పరంగా కూడా మీరు ఈ బైక్ యూస్ చేసుకోవచ్చు. సో నేను బైక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ కూడా నాకు మా మదర్ ఎక్కినప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ మంచి కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. లేదంటే ఇనిషియల్గా నేను MT-15 ఇంకా యమహా XSR లాంటి బైక్స్ కోసం ఆలోచించాను. కానీ వాటిలోని కొంచెం మనకి సీటింగ్ కంఫర్ట్ అనేది కాంప్రమైజ్ వస్తుంది. అంటే లైక్ మనం 2 lakhs ఒక బండి మీద పెట్టినప్పుడు మనకి సీటింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలంటే మాత్రం ఇట్స్ అ డ్రాబ్యాక్ అని చెప్పుకుంటాను నేనైతే. ఐ మీన్ నా పర్స్పెక్టివ్లో. ఇంటెలిజెంట్ ఫెలో. సో కాలేజ్కి వెళ్ళాలి, నేను కాలేజ్ చదువుకుంటున్నాను, డైలీ కాలేజ్కి వెళ్ళి రావాలి, నాకు మంచి మైలేజ్ కావాలంటే మాత్రం యూ కెన్ గో విత్ MT-15 ఆర్ XSR. బట్ మ్యూచువల్ అండ్ డ్యూయల్ పర్పస్గా వాడుకోవాలి, నాకు ఫ్యామిలీకి కూడా అవ్వాలంటే మాత్రం యూ బెటర్ స్కిప్ దట్ బైక్స్. ఇంగ్లీష్ ఏంట్రా? లెట్స్ టాక్ అబౌట్ ది మైలేజ్ ఆఫ్ దిస్ బైక్. మైలేజ్ వచ్చేసి మనకి అరౌండ్ 40 వస్తుందని చెప్తున్నారు హైవేలో. లైక్ ట్రాఫిక్లో అయితే 35 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే 35 అయితే పక్కా కంపల్సరీ 35 ఇస్తుంది. బట్ మనకి లాంగ్ రైడ్స్లో హైవే రైడ్స్లో వచ్చేసి 40-45 వరకు ఇవ్వచ్చని క్లెయిమ్ చేస్తారు కంపెనీ. కానీ ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు. సో ఫస్ట్ సర్వీస్ తర్వాత మైలేజ్ ఎంత వస్తుందని చెప్పి నేను మళ్ళీ ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ వీడియో చేస్తాను, అప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. బండి నాకు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది, నా బయింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇదంతా మీతో షేర్ చేసుకుంటాను. సో అది షేర్ చేసుకోవడానికి ముందు బండి ఓవరాల్ వ్యూ ఒకసారి చూడండి, చూపిస్తాను. సో అది గైస్ మన టీవీఎస్ రోనిన్ అగోండా ఎడిషన్ ఒక రివ్యూ అనమాట. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ రివ్యూలో ఈ బైక్ ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చెప్పి ఒక్కసారి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ బైక్ వచ్చేసిన మెయిన్ ప్రో దిస్ ఈజ్ ఇన్ బడ్జెట్ అనమాట. ఇది మనకి బడ్జెట్ ప్రైస్ రేంజ్లో దొరుకుతుంది. ఈ ఫ్యూచర్స్కి ఈ సీసీ బైక్ అసలు మనం యూజువల్గా ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ టీవీఎస్ వాళ్ళు మనకు అంత బడ్జెట్లోని దీన్ని అందిస్తున్నారు. బడ్జెట్ ఈజ్ అరౌండ్ 1,70,000 అయింది ఈ బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,30,32 అరౌండ్ ఎంతో ఉండేది. లైక్ ఉగాదికి ముందు, ఉగాది తర్వాత అది పెరిగిందంట. సో మనది వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ, అది ఒక డిఫరెంట్ స్టోరీ, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చిన మెయిన్ ప్రో ఏంటంటే ఇది మంచి బడ్జెట్లో మనకి దొరికే ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు పెట్టే ప్రతి రూపాయికి ఈ బైక్ వర్త్ అనిపిస్తుంది మీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు. అక్కడ చూడరా. సెకండ్ ప్రో వచ్చేసి మీకు సిటీ కమ్యూట్స్కి, లాంగ్ రైడ్స్కి రెండింటికి క్యాపబుల్ చేసే బైక్ అనమాట. 225cc ఇంజన్తో మీరు వీకెండ్ రైడ్స్ కూడా ఈజీగా అలవకగా వెళ్ళొచ్చేయచ్చు అలాగా. అనదర్ ప్రో వచ్చేసి సీటింగ్ కంఫర్ట్ చాలా 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 బాగుంది. సీటింగ్ కంఫర్ట్ ఫ్యామిలీతో అయినా మీరు సింగిల్గా వెళ్ళినా కూడా చాలా బాగుంది సీటింగ్ కంఫర్ట్. అండ్ థర్డ్ ప్రో దీని హ్యాండిల్ పొజిషన్ ఒకసారి నేను మీకు ఎక్కి చూపిస్తాను. హ్యాండిల్ ఎంత పర్ఫెక్ట్గా పొజిషనింగ్ అయిందంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. హ్యాండిల్ మీరు కూర్చుంటే పర్ఫెక్ట్, ఇంకా ఇది మీకు పర్ఫెక్ట్గా హ్యాండిల్ సెటప్ ఉంది. ఇలాగ మీకు షోల్డర్స్ కానీ ఇలా పడిపోయినట్టు కానీ అలా ఏమి ఉండదు, మంచి హ్యాండిల్ పొజిషన్. ఇంకొక ప్రో ఏంటంటే బైక్ ఈజ్ ఆల్రౌండర్. లైక్ ఇది ఒక క్రూజర్, ఒక రోడ్స్టర్, ఒక అడ్వెంచర్, అన్ని బైకులకి అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారు కదా, అలా ఒక కోవకు చెందిన బండి కాదు ఇది. మైలేజ్, దీని మైలేజ్ కూడా ఒక మంచి ప్రో. దీనికి 40 మైలేజ్ ఇస్తుందంటే దృష్టిలో ఒక ప్రోనే అనుకుంటున్నాను. 40 ఇంకా నియర్లీ 45 కూడా రావచ్చు.
మెయింటెనెన్స్ బట్టి మనం వెళ్ళే స్పీడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. ప్రోస్ అయితే గింతే గైస్. నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. కాన్స్ విషయానికి వచ్చేసరికి టీవీఎస్లో ఉండే మేజర్ కాన్ ఏంటంటే దేర్ సర్వీసింగ్ గైస్. టీవీఎస్ ఇస్ ద వర్స్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ ద మార్కెట్. వాళ్ళు ఇచ్చే సర్వీస్ అయితే అంత బాగుండదు గైస్. ఎందుకంటే నా ప్రీవియస్ బైక్తో కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను. అంటే మరి రోనిన్కి ఎలా సర్వీసింగ్ ఉంటుందో మరి చూడాలి ఫస్ట్ సర్వీసింగ్ అయ్యాక. టీవీఎస్ బైక్ కొనడానికి ఆలోచించే మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళది సర్వీసింగ్ అసలు బాగోదు. కాన్స్ విషయంలో పెద్దగా ఎంచడానికి ఏం లేదు. నాకు తెలిసినంత వరకు హీటింగ్ ఇష్యూ అయితే ఉంది గైస్. అది కూడా ఒక మేజర్ కాన్ అని నేను చెప్పుకుంటున్నాను. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? అంటే నేను నా ఫ్రెండ్స్ని కూడా కొనుక్కున్నాను ఆల్రెడీ రోనిన్ బైక్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని కూడా. ఇది నా కొత్త బైక్ కదా, హీట్ అవుతుంది, సర్వీసింగ్ తర్వాత తగ్గుతుందా లేదా ఎలానే కంటిన్యూ అవుతుందని తనకు అడిగాను. తను తీసుకొని ఒక 2-3 months అవుతుంది. లేదు హీటింగ్ అయితే అలానే కంటిన్యూ అవుతుంది అని. మీ లెగ్స్కి హీట్ తెలుస్తుంది. యాక్చువల్లీ మీకు లెగ్స్కి హీట్ అనేది వామ్ హీట్ అనేది తెలుస్తుంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు నేనేమనుకున్నానంటే ఫస్ట్ 1-2 సర్వీసింగ్స్ వరకు ఉండుంటుందేమో అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్కి అయితే ఇంకా కంటిన్యూ అవుతుందట హీటింగ్. మరి చూడాలి. అది కూడా నాకైతే ఒక కాన్ అనిపించింది హీటింగ్ అవ్వడం. సో కాన్స్ అయితే గింతే గైస్. నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.